వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మా కలెక్టర్ గారు ఏకే ఖాన్ గారి అబ్బాయి ముజమిల్ ఖాన్ గారు కాకుండా ఈరోజు ముజమిల్ గారి తండ్రి ఏకే ఖాన్ గారు అనే స్థితికి మీరు వచ్చారు సార్. ఖమ్మం జిల్లా అంటే జస్ట్ ఒక పేరు కాదు. ఖమ్మం జిల్లా అంటే మీరు, ఖమ్మం జిల్లా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు. మొట్టమొదటిగా డిపో గారికి ముందు కూడా తెలుసు, ఆర్డర్లు రాగానే వన్ డేలో వెళ్ళిపోయే అలవాటు ఉండింది. వీడ్కోలు తీసుకోవడం, ఫార్మల్గా ఉండడం పెద్ద అలవాటు లేక ఉన్నంతసేపు మనసు పెట్టి పనిచేస్తాం. బదిలీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళిపోవాలని చిన్నప్పటి నుంచి చూసింది, అదే పాటించడానికి ప్రయత్నించాం. మనసు ఒప్పుకోలేదు. మన జిల్లాని నమ్మినప్పుడు, మన ప్రజలను నమ్మినప్పుడు, మన అధికారులను నమ్మినప్పుడు ఎలా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మళ్ళీ వస్తానని చెప్పెళ్తారో అలాగే చెప్పెళ్ళాలనే ఆలోచనతో 2 రోజులు ఎక్కువ ఉండి జిల్లాలో ఉండడం జరిగింది. చాలాసార్లు మాట్లాడుకున్నాం, కొత్తగా చెప్పే అంశాలు ఏం లేవు. కానీ 3 దరఖాస్తులు మీ నుంచి చేసి మీకు తెలిసిందే మళ్ళీ మీకు చెప్పి వీడ్కోలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా చాలా గట్టిగా మనం అందరు నమ్మింది, అందరు వస్తారు, అందరు పోతారు, దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనకు దక్కిన పెద్ద అదృష్టం ఇది. ఇన్ని మంది ప్రజల్ని ఆదుకోవడానికి, వాళ్ళకి సేవలు అందించడానికి, మనకున్న 30-40 సంవత్సరాల్లో నిజంగా వాళ్ళ జీవితాన్ని మార్పడానికి మనకు చాలా చక్కటి అవకాశం ఇది. దయచేసి ఏ పదవిలో ఉన్నా, ఏం చేసినా, మన ఇంట్లో పరిస్థితి ఏమున్నా వచ్చిన వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ కష్టాలను అర్థం చేసుకుంటూ పని చేస్తారనే మాట మీ నుంచి తీసుకుంటున్నాను. ఇంత చక్కగా అలా పోయిన సంవత్సరం నుంచి మీరు అందరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరంతా మా గర్వం అండి. ఖమ్మం జిల్లా అంటే జస్ట్ ఒక పేరు కాదు. ఖమ్మం జిల్లా అంటే మీరు, ఖమ్మం జిల్లా అంటే ఇక్కడ ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు. ఎక్కడికి వెళ్ళినా చాలామంది ఉంటారండి. ఐఏఎస్ వ్యవస్థలో దాదాపు 700 జిల్లాలు ఉన్నాయి, 700 కలెక్టర్లు ఉన్నారు, మొత్తం వ్యవస్థలో 3000 పైన అధికారులు ఉన్నారు. ఇటువంటి జిల్లా ఇంకెవరికి దొరకదండి, దొరకదు. కారణం మీరు. జాగా ఉంటుంది, చట్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇటువంటి అధికారులు, ఇటువంటి ప్రజలు ఒక కలెక్టర్కి దొరకాలంటే ఒక పెద్ద 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 అదృష్టం అండి. ఇటువంటి జిల్లాలో మొదటి రోజు కూడా ఒక ప్రెస్ వాళ్ళు అడిగితే ఆ రోజే చెప్పడం జరిగింది, ఈ జిల్లాకు రావడం నా అదృష్టం. ఇంత చక్కటి జిల్లాలో నన్ను తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ నేను ఈరోజు ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రెండోది, ఏం చేయాలనేది స్పష్టత మనం తెచ్చుకున్నాం. పేదల కోసం, వాళ్ళ సర్వీసుల కోసం మనం అందిస్తూ, వాళ్ళ కోసం మనం చేయగలిగిందంతా మనం చేస్తూ పోదాం అనుకున్నాం. ఇంకో ప్రశ్న రావచ్చు, సమాజంలో ఇన్ని మంది ఉన్నప్పుడు ఎవరి కోసం పని చేయాలి, ఎవరి కోసం పని చేయాలి? కొన్ని మందికి తెలుసు, కొన్ని మందికి తెలియదండి. నేను 2-3 ఉద్యోగాలు చేస్తూ ఈ సర్వీస్లోకి రావడం జరిగింది. ఎస్బీఐలో మా ఎల్డీఎం గారు బాగా తెలుసు, బ్యాంక్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి కలెక్టరేట్గా ఎస్బీఐ తీసుకొని రావడం కూడా ఒక కారణం ఉంది. నేను ఒకప్పుడు దాదాపు 8-9 సంవత్సరాల క్రితం ఎస్బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్గా పనిచేశాను 4-5 నెలల కోసం. పనిచేసినప్పుడు మా బ్రాంచ్ పక్కన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉండే, ప్రైవేట్ బ్యాంకులు ఇంకొకటి ఉండేది. దాని తర్వాత బ్యాంకులు ఏం తప్పు పడట్లేదు, కానీ ఇలాగే ట్రైనింగ్లో ఉన్నప్పుడు కొందరు అడిగారు, సార్ అక్కడ శాలరీలు బాగున్నాయి, బ్యాంక్ కొంచెం బాగుంది, ఏసీలు ఉన్నాయి, అంత బాగా నడుస్తుంది ఆ బ్యాంక్లో, మనం ఎందుకు ఎస్బీఐ జాయిన్ అయ్యాం అనేది ఆలోచించారు. ఇంత స్పీచ్లు ఇచ్చే అలవాటు అప్పుడు లేకపోయినా అప్పుడు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర ఎవరు పోతున్నారు, కార్లు చూడండి, లెక్సస్లు, మర్సిడీస్లు. మన దగ్గర రిక్షాలు, ఆటో రిక్షాలు, సైకిళ్ళు. తృప్తి ఎక్కడి నుంచి పొందుతారనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పడం జరిగింది. చాలా చేయొచ్చండి జీవితంలో, కోట్లు సంపాదించవచ్చు, పెద్ద ఇళ్ళు కట్టుకోవచ్చు, పెద్ద కార్లు తిరగచ్చు. కానీ ఏం సాధ్యం? పోయేది ఒక, అందరూ పోయే సమానత్వంతోనే పోతారండి. ఎవరు పెద్ద మీరు కోటీశ్వరులైనా 10 రూపాయలు ఉన్నా పోయే సమయం వచ్చినప్పుడు అలాగే పోతారు. మీరు రీతి ఏమున్నా కానీ అలాగే పోతారు. ఉన్న సమయంలో ఏం చేసామనేది ఒక్కటి గమనించమని విన్నపం చేస్తున్నాను. ఎవరి కోసం చేయాలంటే అండి, చిన్నప్పుడు మా పుస్తకాల్లో ఒక పేజ్లో రాసేవాళ్ళు, గాంధీజీ తాలిస్మాన్ అని రాసేవారు.
గాంధీజీ తాలిస్మన్ ఏమంటే, నువ్వు నిరాశగా ఉన్నప్పుడు, నువ్వు మనసు కోల్పోయినప్పుడు, నీకు మొత్తం సాడ్నెస్తో ఉన్నప్పుడు గాంధీ గారు ఇచ్చిన ఒక తాలిస్మన్ అంటే అంతా దూరం చేయాలంటే ఒక మంత్రంలాగా. అతి పేదవాడి ముఖాన్ని నీ మనసులోకి తెచ్చుకో, వాడి జీవితంలో మంచి తీసుకొని రాగలిగినట్టు నువ్వు పని చేయి, నీ దుఃఖం అంతా నువ్వు పక్కన పెట్టేసి నిజంగా నువ్వు నవ్వడం మొదలు పెడతావని మా పుస్తకాల్లో రాసేవాళ్ళు చిన్నప్పుడు. అది చూసి చదివి ఎదిగిన వాళ్ళు నిజంగా అటువంటి పని చేసినప్పుడు మనసు నుంచి సంతోషం వస్తుందండి. అది ఎంత డబ్బు ఇచ్చినా మనకి దొరకదు, మనందరికీ తెలిసిందే. మళ్ళీ తెలిసిన అంశం అందరి ముందు పెట్టడం జరుగుతుంది. ఎవరి కోసం పని చేయాలంటే అతి పేదల కోసం. మన అవసరం ఎవరికి అతి అవసరం ఉందో మనకే తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది. మన దగ్గర కాగితాలు వచ్చినప్పుడు దరఖాస్తులతో సిఫారసులతో వచ్చినవి, డబ్బులు ఉన్న వాళ్ళ నుంచి వచ్చినవి టక్ టక్ అని 10 నిమిషాల్లో చేయడం. డబ్బులు లేని వాళ్ళు వస్తే 3-4 రోజులు ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్, ఆ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ తిప్పడం. కొన్నిసార్లు ఇలాంటి అలవాట్లు ఉండొచ్చు వేరే వేరే జిల్లాల్లో, వేరే వేరే ప్రాంతాల్లో. అది కాదండి న్యాయం. న్యాయం ఏంటంటే ఎవరికి అవసరం ఉంటే వాళ్ళ పని ముందు చేయడం అనేది న్యాయం. చేస్తారనే మాట కూడా మీ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మూడోది, ఇప్పుడు ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి తేలిన తర్వాత ఎలా చేయాలనేది ఇక్కడ చాలామందికి స్పష్టత మనకి ఉండకపోవచ్చు అండి. ఖమ్మం జిల్లాలో అయితే ఖచ్చితంగా అందరికీ స్పష్టత ఉంది. మండలాల్లో ప్రజావాణిలు పెట్టినప్పుడు ఏ మండలం నుంచి ప్రాబ్లం వస్తే అదే మండలికి, మీ అందరికి చాలామందికి తెలియదు, కొత్త తహసీల్దార్లు కూడా వచ్చారు. మొట్టమొదటిగా మేము వచ్చినప్పుడు నేను, మా అప్పుడున్న డిఆర్ఓ గారు, ఏఓ గారు ఒక రివ్యూ చేసేవాళ్ళం. ఏ మండలం నుంచి ఎక్కువ ప్రాబ్లంలు వస్తే ఆ తహసీల్దార్ ఫోన్ ఎత్తి, ఏం చేస్తున్నారు నేను మండల్లో, ఎందుకు మాకు పంపిస్తున్నారు అందరినీ, ఈ 10 రూపాయలు ఆటో తీసుకోవాల్సింది 100 రూపాయలు ఆటో పెట్టి కలెక్టరేట్ ఎందుకు పంపిస్తున్నారని రివ్యూ చేసేవాళ్ళం. అలా 2-3 నెలలు చేసిన తర్వాత ఆ ప్రాబ్లంలు అక్కడే సమన్వయం చేసుకుంటూ ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు అంతా అక్కడే రిజాల్వ్ చేయడం మొదలైంది. అప్పుడు మీరు ఒక్కటి చూడడం కూడా మొదలుపెట్టారు. చాలా రోజుల నుంచి మీరు విన్నదేంటి, మొన్న కూడా మనం ఇప్పుడు ప్రస్థానంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు సమయం మారింది. చాలా వరకు రిటైర్డ్ ఆఫీసర్స్ ఏమన్నారు, సమయం మారింది, అధికారులకి దొరకాల్సిన గౌరవం దక్కట్లేదు, అధికారులకి రావాల్సినంత పనైనా డిస్క్రిప్షన్ అయినా తగ్గుతూ పోతుంది సార్, సమయం మారింది అన్నారు. మనమంతా చర్చ అప్పుడు కూడా పెట్టుకున్నాం, ఇప్పుడు కూడా పెట్టుకుందాం. మన పనితీరు ఎలా ఉంది? మనం నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంటే, వాళ్ళ అవసరాలని తీరుస్తుంటే, సంతోషంగా పనిచేస్తూ వాళ్ళని సంతోషంగా పెట్టుకుంటే గౌరవం ఎక్కడ పోలేదండి. గౌరవం ఎక్కడ పోలేదు. నిజంగా వాళ్ళ కోసం పని చేస్తే ఇప్పటి కానీ ప్రజలందరూ వచ్చి మంచి అధికారి, మమ్మల్ని ఆదుకున్న అధికారి, మమ్మల్ని చూసుకునే అధికారిని పెట్టి మాటిచ్చి పంపిస్తారు. మన మనసులో కూడా మనం ఎక్కడన్నా దారి తప్పామా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. అందరూ జాయిన్ అయినప్పుడు, వయసులు తక్కువ ఉన్నప్పుడు ఒక కారణంగా మనం జాయిన్ అయ్యాం. ఏదో చేద్దాం, తప్పన సమాజం కోసం చేద్దాం. ఇన్ని తప్పులు చూస్తుంటామండి. కొన్ని మందికి విద్య పూర్తిగా దక్కలేదు, కొన్ని మందికి గ్రామాలకి రోడ్లు రాలేదు, కొన్ని మందికి కరెంటు దక్కలేదు, నీళ్లు రాలేదు, ఇళ్ళు లేవు, స్కీములన్నీ ఉన్న వాళ్ళకే పోతున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు. చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. చూసిన దాన్ని పరిష్కరించాలంటే, మార్చాలంటే ఏం చేయాలనేది మనం ఏదో ఆలోచించుకొని జాయిన్ అయ్యి ఉంటాం. వాట్ ఎవర్ ది రీజన్, స్టెబిలిటీ కోసం, సెక్యూరిటీ కోసం, మ్యారేజ్ కోసం, ఎందుకు గవర్నమెంట్ సర్వీస్ జాయిన్ అయినా మనసులో అది కూడా ఉండింది. పబ్లిక్ సర్వీస్ చేయాలనే తపనైతే మనసులో ఉండింది. రాను రాను 5 సంవత్సరాలు గడిచినప్పుడు, 10 సంవత్సరాలు గడిచినప్పుడు, 15 సంవత్సరాలు గడిచినప్పుడు, రివ్యూలు పెరిగినప్పుడు, ఒత్తిళ్లు పెరిగినప్పుడు, స్కీములు పెరిగినప్పుడు, వసతులు పూర్తిగా అందుకోలేనప్పుడు, మనల్ని కష్టపెట్టించే వాళ్ళు పైన అధికారులైనా ఇంక వేరే వాళ్ళైనా దొరికినప్పుడు మనం మర్చిపోతూ ఉంటాం. ఇదే పని అనుకుంటాం, సంతకం పెట్టడం, పుష్ చేయడం. ఎవరైనా వచ్చి అడిగితే ఎందుకు కాలేదు సార్ ఈ పని అంటే, నా పని కాదు, ఆ ఆఫీస్కి పో, ఆ ఆఫీస్కి పో, నాతో అడక్కు, నువ్వు ఎవరికన్నా చెప్పుకో. ఇది సమయంతో మనసులో వచ్చిన గట్టిదనం అండి. మనం మొదలుపెట్టినప్పుడు ఈ గట్టిదనం మన మనసులో లేదు. చెయ్యాలి, మనమే చేయాలి, వీళ్ళ కోసం చేయాలనేది స్పష్టత మన మనసులో అప్పుడు ఉండింది. ఆ స్పష్టతని మళ్ళీ ఒకసారి తెచ్చుకుందాం. ఎందుకంటే అలా ఆలోచిస్తేనే మనకు కూడా సంతోషం కదండి. నిజంగా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి అవసరం ఉన్న పనిని మనం చేస్తేనే ఆ రోజు ఎలా నవ్వుకుంటూ మనం సర్వీస్ ఎంటర్ అయ్యామో అలానే నవ్వుకుంటూ మనం ఉద్యోగం చేసుకుంటూ పోతారు. నా గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మా జేసీ గారు కూడా, నాకు మొత్తం రెవెన్యూ వ్యవస్థ నేర్పించిందే జేసీ గారు. చాలామంది మీకు తెలీదు. మేము సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పుడు పక్కనే రూమ్స్ ఉండేవాళ్ళు. మాకు అప్పుడు ఆ సమయంలో ఎందుకో కలెక్టర్లు చాలామంది మారారు. ఒకరికొకరినే ఆదుకునేవాళ్ళం. మీరు చెప్పండి మీ బాధలు ఏంటి, నా బాధలు చెప్పుకుంటాం, చూద్దాం ఎలా చేయాలనేది. ఇటువంటి అధికారులు చాలామంది ఉన్నారండి, మన చుట్టూరే ఉన్నారు, ఈ గదిలోనే ఉన్నారు. ఎలా చేయాలి, కామ్గా చేయడం, ఎఫిషియెంట్గా చేయడం, కంప్లీట్లీ ఫేర్గా చేయడం. మనం ఏం చేస్తున్నామంటే అటువంటి అధికారులను మర్చిపోయి ఏ 10% అధికారులు చెయ్యరో వాళ్ళని మనం అందరికీ చూపించి అధికారులు చేయారని చెప్తున్నాం.
మన వ్యవస్థ పైన గౌరవం మనం ముందు తెచ్చుకోవాలండి. మనని ఒకరినొకరిని గౌరవించుకుంటే ఇది నా అధికారి, నేను కాపాడుకుంటా, ఏమైనా కానీ గదిలో పక్కనకి తీసుకెళ్ళి నేను చెప్పాల్సింది చెప్తాను, కానీ అందరి ముందు నేను అగౌరవ పెట్టను. నా అధికారిని కాపాడుకునే బాధ్యత నాది. ఎందుకు? అదే వ్యవస్థలో పనిచేసే ఇద్దరు అధికారులు, ఆ యంత్రాంగాన్ని నడిపే బాధ్యత ఉన్న కలెక్టర్ గారే అందరి ముందు అలా అనేస్తే ఏంటి రేపు మిగిలేదు వ్యవస్థలో? అదొక మాట. కానీ ప్రైవేట్గా ఉన్నప్పుడు ఇంతే స్పష్టంగా చాలామంది అధికారులు ఇక్కడ ఉన్నారు. బహుశా పోయిన సంవత్సరంలో 3-4 సార్లు నా కోపం వచ్చి ఉంటుంది. అది కూడా ఏదో సిచ్యువేషన్లో, అధికారి పైన కాదు, ఆ సందర్భంలో పక్కన తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అంటే ఇంత వినమ్రత కాదు, మీరు చేసింది తప్పు, ఇది అవ్వకూడదు, మీరు చేసిన పద్ధతిని మీరు మార్చుకోండి అని చెప్పడం జరిగింది. ఆ అధికారి కూడా మారారండి, అధికారి కూడా మారారు. ఏ సందర్భంలో ఏ కష్టంలో వాళ్ళు కూడా చేస్తుంటారో అర్థం చేసుకొని మనం చెప్పితే వాళ్ళు కూడా మార్చుకొని రేపటి నుంచి వాళ్ళ వ్యవహారాన్ని మార్చుకుంటూ సిస్టమ్ని రెక్టిఫై చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అండి, మూడో భాగంలో మనమంతా మన పైన నమ్మకం కొంచెం కోల్పోతున్నామండి. వ్యవస్థ ఒక యంత్రాంగం ఉన్నప్పుడు మన బలాన్ని మనం మర్చిపోతున్నాం. మన బలం కేవలం చట్టాలు తెలుసుకోవడంలో కాదండి, అవసరాలు తీర్చడంలో. మన బలం కేవలం ఒక ఫైల్ మూవ్ చేయడం కాదు, ప్రజల దగ్గర మనసులో మనం ఉంటే అది మన బలం. మన బలం ఒకరినొకరు మనం కాంపిటీషన్ చేసుకుంటూ వాడికి వచ్చింది కదా నాకెందుకు రాలేదు, తనకెందుకు వచ్చిందని చెప్పుకోవడం కాదు, ఒకరినొకరిని ఆదుకోవడంలో మన బలం. ఈ బలాన్ని మనం మర్చిపోతే ఏ వ్యవస్థ ఈరోజు సమాజానికి అతిగా అవసరం ఉందో, ఎందుకు సమాజం మారుతుంది, మార్పుని మనం సరిగ్గా గైడ్ చేయాలంటే అధికారులు ఉండాలి. లేకపోతే ఏ సమాజం బలపరిచి ఉండో. ఆ ఉదాహరణకు వెనక చూడండి, ఇతిహాసం చూడండి. బ్రిటిష్లు వచ్చిపోయారు, స్వతంత్రం వచ్చింది, మళ్ళీ పాకిస్తాన్కి యుద్ధం అయింది, మళ్ళీ యుద్ధాలు వచ్చాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ఆదుకుంది ఎవరండి? కోవిడ్ వచ్చిపోయింది, ఆదుకుంది ఎవరండి? మా ఆశాలు, మా అంగన్వాడీ వర్కర్లు, మా గ్రామస్థాయి పంచాయత్ సెక్రటరీలు, విఆర్ఓలు, విఆర్ఏలు. ఉండిపోయింది ఆఖరికి అధికారులే కదండి. చెప్పిన మాటలు ఏమైనా తప్పుందా? ఎందుకు అంటున్నానంటే మన బలాన్ని మనం మర్చిపోయి అందరు చెప్పేదే మనం కూడా నమ్మితే మిగిలేది మాటలు ఒకటే మిగులుతాయి, పనిచేసే అధికారులు అయితే మిగలరు. ఎందుకు ఈ మాటతో నేను ముగిస్తున్నానంటే ఆ వీడియోలో చూపించింది దాదాపు 99% అబద్ధం. ప్రతి ఫ్రేమ్లో చూడండి పక్కన ఒక అధికారి ఉన్నారు. అది మా ఏసీఎల్బీ గారు ఉండొచ్చు, మా ఎంసీ గారు ఉండొచ్చు, మా డిఎఫ్ఓ గారు ఉండొచ్చు, జేసీ గారు ఉండొచ్చు, మొదట్లో పూర్తిగా పక్కన నడిచిన సిపి గారు ఉండొచ్చు, మా డిఆర్డిఓ గారు ఉండొచ్చు, డిపిఓ గారు ఉండొచ్చు, సిఇఓ గారు ఉండొచ్చు, అనేక రకంగా మా ఆర్డిఓలు ఉండొచ్చు. ప్రతి ఫ్రేమ్లో ఒక అధికారి ఉన్నారు. చెప్పడం వరకు మీ కలెక్టర్ చేశారు, చేసిందంతా మీరే అండి. మీ బలాన్ని మీరు ముందుగా అర్థం చేసుకోండి. వీడ్కోలు పలుకుతున్నప్పుడు కూడా ఎందుకు ఖమ్మం స్పెషల్ అయిందనేది ఎప్పటికీ మర్చిపోకండి. ఖమ్మం వాజ్ స్పెషల్ బికాజ్ ఆఫ్ యూ. ఖమ్మం వాజ్ స్పెషల్ బికాజ్ ఆల్ ఆఫ్ యూ వర్క్డ్ ఇన్ అ వెరీ స్పెషల్ వే. ఇటువంటి అద్భుతమైన సహకారాన్ని అందించినందుకు, ఇంత మనసులో పెట్టుకున్నందుకు ఎంత మీకు ధన్యవాదం చెప్పినా తక్కువ అండి. అయినా మీ మాజీ జిల్లా కలెక్టర్గా నేను ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ సపోర్టెడ్, ఫర్ హ్యావింగ్ గైడెడ్, ఫర్ హ్యావింగ్ మెంటర్డ్ అండ్ బీన్ ద స్ట్రెంగ్త్ టు ది అడ్మినిస్ట్రేషన్. ఇది చెప్పుతూ బహుశా ఇంత పని చేసిన సీసీలు, ఇంత పని చేసిన డ్రైవర్లు, ఇంత పని చేసిన దఫేదారులు, ఇంత పని చేసిన మా ఫోటోగ్రాఫర్ ఇంకెక్కడ జిల్లాల్లో ఉండరండి. అనుకొని ఉండొచ్చు, చాలాసార్లు అనుకొని ఉండొచ్చు, ఈసారి ఎందుకు టేబుల్ పైన కూర్చోరు, ప్రతిసారి బండి పెట్టాలి, బయటికి బయలుదేరాలి, మళ్ళీ అటువైపు ఎరుపాలెం వెళ్ళాలి, ఇటువైపు సత్తుపల్లి వెళ్ళాలి, మళ్ళీ ఇటువైపు తిరుమల పోయం వెళ్ళాలి. మా డ్రైవర్లు ఇద్దరు, ఉస్మాన్ గారు, శ్యామ్ గారు, నా చక్కగా సహకరించుకున్న సీసీలు జగదీష్ గారు, నరేష్ గారు, ముందున్న రఫీ గారు, నాకు ఇంత అద్భుతంగా ఒక్కరే సేవలు అందించిన మా దఫేదార్ గారికి, ఫోటోగ్రాఫర్ రాజు గారికి, ఇంట్లో పనిచేసిన పూర్తి సిబ్బందికి, నా పిఎస్సి వాళ్ళకి, అందరు ఆదుకున్న వాళ్ళందరికీ, నాకు ఇక్కడ నా కుటుంబంతో నేను ఉండలేకపోయినా కుటుంబంలాగా చూసుకున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. సందర్భాలు మామూలుగా బయట రావు. వరదల్లో క్యాంప్ ఆఫీస్ కూడా మునిగిందండి. వరదల్లో వెనకాల మెట్ల వరకు, కిచెన్ వరకు నీళ్ళు వచ్చాయి. ఆ రోజంతా తిరిగి వచ్చాం. సిపి సార్ నేను మొత్తం తిరిగి ఇంటికి వచ్చే వరకు ఇంట్లో కూడా నీళ్ళు వచ్చింది, వెనకాల గోడే పడిపోయింది. ఇళ్ళు మునిగిపోయిన మా వంట చేసే సిబ్బంది ఉండింది, వాళ్ళ ఇళ్ళు మునిగిపోయింది. ఉన్న 2 ఫ్రిడ్జ్లు, సరే ఒక ఏసీ, ఒక ఫ్రిడ్జ్ కష్టపడి కనుక్కొని ఉంటారు. మొత్తం బురద అయింది. ఆ రోజు ఖమ్మంలో ఏం జరిగిందో మనం అందరూ చూసాం. ఆ రోజు 2-3 గంటలు పొద్దున వచ్చినప్పుడు నా
వంట గురించి ఆలోచించారు తను. కలెక్టర్ గారు ఏదో వండి పెట్టాలి, కలెక్టర్ గారు మళ్ళీ వెళ్ళి బయట పని చేయాలనేది. తన ఇంటి మునిగినప్పుడు నా గురించి ఆలోచించారు. ఇటువంటి సిబ్బందితో పనిచేశానండి నేను. ఎందుకంటున్నానంటే అండి, మళ్ళొకసారి చెప్తున్నాను, కనిపించేది కలెక్టర్, బలం మీరు ఉంటే కానీ యంత్రాంగం నడుస్తుంది, మీరుంటే కానీ జిల్లా నడుస్తుంది. ప్రతి హెచ్ఓడి నుంచి మా అటెండర్ల వరకు ప్రత్యేకంగా ధన్యవాదం చెప్తున్నాను. మొదటిగా అద్భుతంగా పనిచేసినందుకు, రెండోది ఎప్పుడొచ్చినా నవ్వుతూ స్వాగతించినందుకు, మూడోది మీరు కొన్ని మంది రిటైర్ అవ్వబోతున్నారు. మా డిపిఓ గారు, డిఎంహెచ్ఓ గారు, మా డీడీ గారు, మీ ప్రోగ్రాములు ఉండలేకపోతున్నాను మ్యామ్, క్షమించండి. పెద్దగా ఆలోచించాం, ముందు జిల్లాలో కూడా ఆలోచించాం. ముగ్గురు ఇంత అద్భుతంగా సేవలు అందించారు, చాలామంది రిటైర్ అవుతున్నారు. దశాబ్దాలుగా మీరు చేసిన సేవలు కూడా నేను ఈ వేదిక నుంచి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం పూర్తిగా ఉంది. ఇంత అద్భుతంగా ప్రస్థానం కూడా చేశారు మీరు కాబట్టి ఇంకా నమ్మకం పెరిగింది నాది కూడా. ఏదైనా కానీ మళ్ళీ ఐఏఎస్ కెరియర్ ఎలా ఉంటుందండి అంటే, దీని తర్వాత స్పీచ్లు ఇచ్చే అవకాశం ఉండదు. దీని తర్వాత మోస్ట్లీ వేరే రోల్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఒక జిల్లా కలెక్టర్గా వచ్చాను, మీ జిల్లా కలెక్టర్గా పోతున్నాను. దీనికన్నా పెద్ద అదృష్టం అయ్యేది గారికి దొరకదండి. ఇంత అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ మంత్రివర్యులకి, ప్రభుత్వానికి, పూర్తిగా ఆదుకున్న నా సాధికారులకి, ప్రతి క్షణంలో ఎందుకనేది నాకు తెలియలేదండి. ఇప్పటికీ నేను ఆలోచిస్తాను, భార్య గారితో మాట్లాడుతుంటాను. ఎక్కడికి వెళ్ళినా మామూలుగా మేము చూసేది, మాకు ట్రైనింగ్లో కూడా చెప్పేది, ప్రెస్ని కొంచెం దూరం పెట్టండి, నెగిటివ్ ఉంటారు, వాళ్ళది ఉంటుందని. ప్రతి రకంగా ఆడుకున్నారండి ప్రెస్ ఇక్కడ. సార్ మంచి పని చేస్తున్నారు, ఇది చేయండి, ఇది చేస్తున్నారు, ఇది ఆదుకుంటారు, ఇది చేస్తారు, ఇది సార్ ఇది సపోర్ట్ చేయాలి. ప్రెస్ మిత్రులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ చేసినా వెంట పడి, సార్ మీరు మంచి పని చేస్తున్నారు, మీకు పేరు దక్కాలి, యంత్రాంగానికి పేరు దక్కాలి. అందుకే మనకి ఇన్ని స్కీములు. ఇవన్నీ ఏం చేసాం మనం ఆలోచించండి. చిన్న ఇనిషియేటివ్స్ అండి. మధ్యాహ్నం భోజనాలు చేసాం, ఇంటికి వెళ్ళి స్వీట్ బాక్సులు ఇచ్చాం, ఆసుపత్రి కొన్నిసార్లు తిరిగాము, ఈ వ్యవస్థలు చూపించిందంట. ఇవన్నీ చిన్న ఇనిషియేటివ్స్ అండి. ముందుగానే మాకు తెలిసి ఉండేది మనసులో. సర్వీస్ జాయిన్ అయినప్పుడు నేను చాలాసార్లు మా కాలీగ్స్ అందరితో షేర్ చేయడం జరిగింది. పెద్ద రెవల్యూషన్ చేసే స్వభావం నాకు లేదు, నాకు ఆ బలం లేదు. ఇదంతా పెద్ద స్కీమ్ నేనే లాంచ్ చేశాను, ఇదంతా నేనే చేశాను కాబట్టి చిన్న ముందున్న చేసిన వాళ్ళదే చిన్న మార్పులు చేసుకుంటూ దాన్ని కొంచెం మంచి రీతిగా చేయడానికి ఒకటే నాకున్న బలం. కానీ ఎంత అద్భుతంగా చేశారండి మీరంతా. ఒక్కసారి పిలుపు ఇవ్వంగానే ప్రతి మధ్యాహ్నం వెళ్ళారు. ఒక 2 వారాలు నేను రివ్యూ చేశాను, 6 వారాలు మీరు వెళ్ళారు, మీరే చూసుకున్నారు. దాని తర్వాత 10, 11, 20, 30 వారాలు వెళ్ళి మధ్యాహ్నం భోజనాలు చేసుకున్నారు. అమ్మాయి ప్రోగ్రామ్ ఒక్కసారి టెలికాన్ఫరెన్స్ పెట్టుకున్నాను, అంతే కదా. ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టుకొని, ఇది డిబిసిటీ గారు, ఇది ఏఓ గారు, ఇది కారణం, ఒకసారి ఆలోచించండి. డిడబ్ల్యూ గారికి అప్పగిచ్చాం, సర్టిఫికేట్లు తెప్పించారు. సొంతంగా మళ్ళీ 10 వారాలు మీరే చేసుకుంటూ పోయారు. ఏ ప్రోగ్రామ్ కూడా చేసుకోండి. మీరు నమ్మారు కాబట్టి మీరు చేశారు, మీరు నమ్మారు కాబట్టి మీరు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు చాలా మళ్ళీ రావాలని, ఒక అధికారి పైనే ఆధారపడకుండా మంచి పనులు అయినప్పుడు నిరంతరంగా నడవాలనే ఆశతో మీ నుంచి ఈ ప్రోగ్రాంలన్నీ మీరు నడిపిస్తారనే మాట తీసుకుంటూ, మరొక్కసారి నాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు నా సాధికారులకి, నా ఖమ్మం జిల్లా అధికారులందరికీ, ఈ జిల్లా అద్భుతమైన ప్రజలకి, ఈ జిల్లాలో ఉన్న ప్రెస్ మిత్రులకి, ఈ జిల్లాలో ఉన్న ఇతరులందరికీ నేను నమస్కారం చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, నేను పెద్ద రిలీజియస్ కాదండి, వివిధ కారణాల వల్ల ఈ జిల్లాకు వచ్చి పనిచేసిన తర్వాత అయితే భగవంతుడిపై అయితే నమ్మకం వస్తుంది. లేకపోతే ఇటువంటి అవకాశాలు అందరికీ రావు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఇంత చక్కగా ఆహ్వానించిన మా ఏసీఎల్వి గారికి, ఏఓ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అండి. ఐఎమ్ ప్రౌడ్ టు బీ యువర్ కలెక్టర్ అండి. It has been an honor to serve Khammam district. Thank you all for the opportunity. ఒకటి జీవితంలో నమ్మింది, మనం నమ్మిన వాళ్ళు, నిజంగా మంచి మనసుతో పనిచేసే వాళ్ళు ఎక్కడో ఒకటి కలుస్తారు. సెలవు తీసుకోవట్లేదు, మా హైదరాబాద్లో అన్నట్టు మళ్ళీ కలుస్తామనే మాట ఇస్తూ ధన్యవాదం అండి అందరికీ. థ్యాంక్ యూ. మనందరి ప్రియతమ కలెక్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలానే వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారాలు. ఇందాటి నుంచి అంటే చాలా సమయభావం తక్కువ ఉంది. మోరోవర్ అందరికీ మాట్లాడాలని ఉంటుంది మా కలెక్టర్ గారు కాబట్టి. కానీ మేడంకి ఏంటంటే సభ నిర్వహించాలి కాబట్టి ఎవరికి అవకాశం తక్కువగా ఉంది. సరే నేను 1 మినిటే మాట్లాడతాను మేడం, అందరు టచ్ చేసింది కాకుండా వేరేదే చేస్తాను. నా పేరు విజేత అండి, నేను మహిళా ప్రాంగణ ఆఫీసర్గా ఖమ్మంలో పనిచేస్తున్నాను. యాక్చువల్గా మామూలుగా సార్ ఫస్ట్ ఇక్కడికి రాగానే
అంతకుముందే ఏకే ఖాన్ గారు అంటే మాకు చాలా గౌరవం సార్. వారి అబ్బాయిగా ఇక్కడికి వచ్చారనుకున్నాం. ఏకే ఖాన్ గారి అబ్బాయి ముజమ్మిల్ ఖాన్ గారు కాకుండా ఈరోజు ముజమ్మిల్ గారి తండ్రి ఏకే ఖాన్ గారు అనే స్థితికి మీరు వచ్చారు సార్. దానికి మేమందరం కూడా చాలా అంత మంచి సార్ దగ్గర పనిచేసి చాలా గర్వపడుతున్నాం. అలానే నేను ఈ సభాముఖంగా నా ఖమ్మం జిల్లా ప్రజలందరి తరఫున మీ అమ్మగారికి నేను హృదయపూర్వక పాదాభివందనాలు సార్. ఎందుకంటే ఇంత మంచి కొడుకుని కన్నారు, మంచిగా పెంచారు. ఎందుకంటే ఒక ఆడవాళ్ళని గౌరవించడం కానీ, లేదంటే ఎదుటి మనిషిలో కష్టాన్ని చూడటం కానీ, సార్ మనం జనరల్గా చూసేటప్పుడు కలెక్టర్ అంటేనే ఇందా చెప్పారు అత్యున్నతమైన ఒక మంచి ఏమన్నా హోదా. అలాంటి దాంట్లో సార్ చాలామంది అంటే నేను కూడా పర్సనల్గా 10-12 కలెక్టర్ దగ్గర పనిచేశాను సార్. వారందరూ మంచివారే స్వతహాగా, కానీ ఏంటంటే వాళ్ళకు ఒక అంటే హుందాగా ఉండాలి అని ఒక దాంతో ప్రవర్తిస్తారు. మనసులో ఎంత ఉన్నా బయటికి అది కనపరచకుండా హుందాగానే ఉంటారు. కానీ మన సార్ అలా కాదు. ఎవరైనా వస్తే నేల మీద కూర్చొని మాట్లాడే సందర్భాలు మనం ఎంతోమందిని చూసాం. మన దివ్యాంగ సోదరులకి మన కలెక్టర్ గారు ఇచ్చిన గౌరవం నాకు తెలిసి ఎవరు ఇచ్చి ఉండరు. అంటే అంతగా గుండెల్లో పెట్టుకున్నారు. ఈరోజు మన కలెక్టర్ గారు ప్రజల కలెక్టర్ గారు. అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా సార్ వెళ్తున్నారంటే ఏడుస్తున్నారు. అంటే చిన్న ఉదాహరణ, ఇట్లా సార్ బదిలీ అయ్యారని టీవీలో రాగానే మనం జనరల్గా ఇంట్లో విషయాలు చెప్తాం కదా, మా పనమ్మాయి ఫోన్ చేసి మరి అమ్మ మన కలెక్టర్ గారు వెళ్ళిపోయారంట అని అమ్మ ఏడుస్తుంది. అంతగా ఎవరిని కదిలించిన ఆ 2 రోజులు మాత్రం సార్ చాలా దుఃఖపడ్డాం. నేను చాలా ఇంట్లో ట్రై చేసి ఏడవకుండా మాట్లాడాలని. అంతగా మీరు మా మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు సార్. ఒకటని కాదు సార్, మీరు చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి ప్రోగ్రామ్స్. ఇందాక మీరు ఎప్పుడు కూడా గౌరవం, ఒక ట్రూ లీడర్ లక్షణం ఏంటంటే తన అపజయాన్ని తీసుకొని విజయాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వటం. అలానే మీరు ఏం చేసినా ఇది నా గొప్పతనం కాదు, నా కురువు నా సిబ్బంది మన అధికారులు చేశారంటున్నారు సార్. కానీ అందరూ కూడా ఎవరు వచ్చినా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మీ టార్గెట్స్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి అవి చేసుకోండి, మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ చేయండి అంటారు. కానీ మీరు అలా కాకుండా ప్రజల గుండెలు అంటే ఎవరికి ఏది అవసరం, సామాన్యులకి ఏది అవసరం, మన దగ్గరకు వచ్చేవాళ్ళు పేద ప్రజలకు ఏది అవసరం అని మీరు వినూత్నంగా చేపట్టని కార్యక్రమాలు వేశారంటే మా పాపం అనే దీపం కావచ్చు, లేదంటే వికలాంగులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని కావచ్చు, లేదంటే ఉద్యోగులు అందరూ పనిచేస్తుంటారు. అలానే మహిళల కోసం అంత సొఫిస్టికేటెడ్ ఒక కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో విశ్రాంతి మందిరాన్ని ఏర్పాటు చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ కోకొల్లలు సార్. అట్లనే మాది మహిళా ప్రాంగణంలో అందరు పేద పిల్లలు ఉంటారండి. చాలా పేద పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఏరియా, ఏజెన్సీ ఏరియా పిల్లలు చాలామంది ఉంటారు. అట్లాంటి పిల్లల దగ్గరికి ఒకసారి మాకు మంచి ర్యాంక్స్ వచ్చాయని సార్ అప్పుడే వచ్చితే మేము కలవటానికి వచ్చాం. రాగానే సారు ఇందాక మేడం చెప్పి నాన్న ఏం కావాలరా, మీరు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఎవరైనా ర్యాంక్ వచ్చిందంటే కంగ్రాచులేషన్ అమ్మా బాగా చదవండి అట్లా అంటారు. సార్ ఓకే ర్యాంక్ వచ్చింది సరే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నాను, మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మీరందరూ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలిరా అని చెప్పి మీ దగ్గరకు వస్తారు, మీకు ఏం అవసరం వస్తానని సారే మా దగ్గరకు ఒకరోజు వచ్చి, మామూలుగా దేవుడు అంటే మనకు అన్నీ ఇస్తాడంట, కానీ కనబడే దేవుడు అండి మన సారు. రాగానే మా పిల్లలకి మీకు ట్రైనింగ్ ఫండ్ ఇస్తాను తల్లి అని అప్పటికప్పుడు సార్ 10 లక్షలు చెక్. నేను ఏ కలెక్టర్ గారిని అలా చూడలేదు సార్. అప్పటికప్పుడు 10 లక్షలు మాకు శాంక్షన్ చేశారు. యాక్చువల్గా నా బిట్టు ఉండాలి, నా బిట్టు మిస్ అయింది సార్. నేను తర్వాత ఇంక్లూడ్ చేయించుకుంటాను, అది ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి. అలా అంత మంచి సార్. మామూలుగా ఎవరైనా వాగ్దానాలు ఇస్తుంటారు కానీ డబ్బులు ఇవ్వటం వచ్చేసరికి కొంచెం వెనకడిగేస్తారు. ఎందుకంటే రేపు పొద్దున ఆడిట్ అబ్జెక్షన్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, అకౌంటబిలిటీ ఉండాలి కదా అని. కానీ అలా కాకుండా ఇందాక చెప్పినట్లుగా ఎవరు చూసినా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఒక 20,000 ఇచ్చే కలెక్టర్ గారిని మనం ఎవరిని చూడలేదండి. అసలు మేము మా పిల్లల్ని మీలాగా పెంచడానికి మేము అనుకుంటున్నాం సార్. మనందరం కూడా సార్కి ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే, మనం సార్కి మన పిల్లలందరినీ కూడా, మన మహిళా ఉద్యోగులు మెయిన్గా మన పిల్లల్ని సార్లాగా పెంచుదాం. చాలా అదే మన దేశభక్తి, మన దేశానికి సేవ చేసినట్టే అని నేను భావిస్తున్నాను. మామూలుగా ఎవరైనా ఒక మంచి మనిషిని చూస్తే మనకి ఒక క్షణం మంచి మనిషి అట అని చూడగానే ఒక క్షణంలో గుండె నిండిపోద్ది, ఆహా ఇలాంటి వారు. కానీ ఒక మంచి మనిషి పనిచేస్తే మన జీవితమే మారిపోతుంది. అంత గొప్ప మార్పును మీరు తెచ్చారు. మేము 10 సంవత్సరాలు కాదు సార్, లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తించుకుంటాం సార్. చాలా థ్యాంక్స్ సార్. ఒక చిన్న సార్ నాకు ఏదో వచ్చింది, अलविदा कहना आसान नहीं होता, जब दिल में सम्मान और स्नेह गहराई से बसा होता, आप जहाँ भी जाए खुशियाँ और सफलता आपके साथ चले आए. థ్యాంక్ యూ సార్. వీ ఆల్ మిస్ యూ సార్. మీరు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలి. మీలాంటి మంచి పౌరుల్ని మేము తప్పకుండా తయారు చేసి ఎప్పటికీ చిరస్థాయిగా మీ పేరు మేము అందరం గుర్తుంచుకుంటాం. అందరి హృదయాల్లో మీరున్నారు సార్. మా ఖమ్మం జిల్లా ఎప్పటికీ మమ్మల్ని మర్చిపోలేదని
చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఫ్లడ్స్ వచ్చింది. ఫస్ట్ మెసేజ్ మీకు పెట్టినప్పుడు సార్ ఒక 2 days డీలేతో జాయిన్ అవుతాను అన్నప్పుడు ఎలా పెట్టాలో మెసేజ్ అనుకున్నాను. దెన్ బాస్ బీ రిలాక్స్, కమ్ విత్ ఇన్ 2 days అని పెట్టారు, కమ్ వెన్ ఎవర్ యూ వాంట్ అని. అండ్ ఫర్దర్ సార్ సిపి సార్ చెప్పినట్టు, డిఎఫ్ఓ సార్, ఎంసీ సార్ అండ్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అండ్ వచ్చిన ఆఫీసర్స్ అందరు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ప్రెషర్స్ ఉంటాయి సార్. పర్సనల్ ప్రెషర్స్ ఉంటాయి, ప్రొఫెషనల్ ప్రెషర్స్ ఉంటాయి. ఎందుకు ఏడుస్తున్నామో అర్థం కాదు, ఎందుకు నవ్వుతున్నామో అర్థం కాదు, ఎందుకు కోపం వస్తుందో కూడా అర్థం కాదు. చాలా రోజులు ఉంటాయి సార్ అలాగా. సో అలాంటి చాలా రోజులు ఇన్ ఆఫీసర్స్ లైఫ్ క్యాజువల్ సార్, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండ్ కెరియర్. సో అలా వెళ్తున్నప్పుడు నేను మృణాల్కి సంబంధించిన వన్ అదర్ కలీగ్ హ్యాస్ కమ్, వీ వర్ జస్ట్ వాకింగ్. సో సడన్గా వీ వర్ డోంట్ నో వై ఇట్ వాజ్ జస్ట్ ఎ లో డే. సో వెళ్తున్నాం, అక్కడ ఒక వన్ ఆఫ్ ద పిటిషనర్ వచ్చారు, అడుగుతున్నారు ధరణిలో నా భూమి ఇలా భూమి ఇష్యూ ఉంది, పసుపు కుంకుమలకి ఇచ్చారు నా చెల్లెలకి, దాన్ని చూడాలి అని అంటే చూడాలి ఎందుకంటే మా బావ వదిలేస్తా అంటున్నాడు, ఆ ల్యాండ్ ఇవ్వకపోతే అని ఇలా అంటున్నారు. నేను అనుకున్నాను ఏం రెస్పాన్స్ వస్తుందంటే చూస్తాను, నేను మాట్లాడతాను తహసీల్దార్ గారితో, చూసి మీకు ఇబ్బంది ఉంది కదా చేస్తాను. నేను కూడా అదే చెప్పేదాన్నేమో సార్ ఆ టైంలో ఉంటే, ఇంకెవరి దగ్గర ఉన్నా అది విని ఉంటాయి. కాకపోతే మీరేమన్నారు, అసలుకి ఎందుకు అలాంటి బావ కావాలి మీకు? మీ చెల్లెలకి భూమికి తరాజు వేస్తున్న మనిషికి మీరు ఇచ్చి మీ చెల్లెల్ని పంపిస్తే అలాంటి వారితో ఎలా ఉంటారు, ఎలా ఉండాలనుకుంటారు, మీ మనసు ఎలా ఒప్పుతుంది అని అన్నారు సార్. కానీ అంటే వినడానికి మనకి ఇలా అనిపిస్తుంది, కానీ ఒక్క 1 second, ఒక 5 to 10 seconds ఇలా కూడా ఆలోచించాలి కదా. లైఫ్ బ్లాక్ అండ్ వైటే కాదు, గ్రే కూడా ఉంటుంది. మనం అదంతా యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. అంటే ఇలాగే ఉంటుంది, తప్పు అంటే తప్పు ఉంటుంది, తప్పు చేస్తూనే ముందుకు వెళ్తారు, అడ్జస్ట్ అవుతూనే బతకాలి అని చాలా చూసాను సార్, అలా చూస్తూనే ఉంటాం కూడా. కానీ అలా కాదు, ప్రశ్నించాలి. అది మన సొంత జీవితమైనా పక్క వాళ్ళ జీవితమైనా మనం ఎక్కడైతే మన మార్క్ వదిలేస్తామో ఇన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనేది, దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యూ సార్. మీరు ఎలా అంటే నేను మృణాల్కి కూడా చెప్పానప్పుడు, దట్ పాయింట్ ఆఫ్ టైం వెన్ మనం లోగా ఉన్నప్పుడు సార్ ఎలా అంటారంటే లే శ్రీజా లే ఇలా షూక్ చేసేసి ఆప్టిమిజం, యూ హ్యావ్ టు రైజ్, యూ హ్యావ్ టు వర్క్, యూ హ్యావ్ టు బీ దట్ పర్సన్ హూమ్ యూ వాంటెడ్ టు బీ అని ఆప్టిమిజంతో షూక్ చేస్తారు సార్ వన్ పర్సన్ని. దట్ ఎనర్జీ ఆర్ ఆప్టిమిస్టిక్ ఎనర్జీ విచ్ డిటిఓ గారు వాజ్ ఆల్సో సేయింగ్, దట్ ఈజ్ వెరీ టాక్సిక్ సార్, అండ్ వీఆర్ ఆల్రెడీ మిస్సింగ్ ఇట్. సో సార్ వీ వుడ్ లైక్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ సార్ నౌ. చిన్నప్పుడు నేను నాన్నగారికి అడిగాను కి నేను బీహార్ దగ్గర ఒక చిన్న జిల్లా కుషినగర్లో అప్పుడు ఉన్నాను, ఈ మన జిల్లాలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉంటారు? సో నాన్నగారు ఎక్స్ప్లెయిన్ చేశారు, కలెక్టర్ ఉంటారు. సో నేను అడిగాను ఎందుకు ఉంటారు, మీన్స్ స్పెషల్గా ఏంటి? సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, పబ్లిక్ ఏదైనా సమస్య ఉంటే, ఎక్కడ పరిష్కారం లేకపోతే ఫైనల్ రిజార్ట్ అంటే కలెక్టర్ ఉంటారు, అక్కడ పోతే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది. రైతులకి సమస్య ఉంటే అక్కడికి వెళ్తారు. ఏదైనా హాస్పిటల్ అనుకోండి, అక్కడ వీల్ చైర్ లేదు, పెద్ద సమస్య ఉంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర వెళ్తారు. ఒక చాలా పువర్ పర్సన్ ఉంటే ఎడ్యుకేషన్ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు లేదు, అప్పుడు కూడా ఫైనల్ రిజార్ట్గా కలెక్టర్ దగ్గర వెళ్తారు. అండ్ నాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది కూడా చెప్పారు, ఇప్పుడు చూడండి బాబు, మీరు స్కూల్లో చదువుతున్నారు అనుకోండి, పెద్ద వర్షం పడితే మీకు ఏం కావాలి, సెలవు, అదే కూడా కలెక్టరే డిసైడ్ చేసి ఇస్తారు. సో నాకు అర్థం వచ్చింది, ఈ కలెక్టర్ అంటే చాలా మంచి పోస్ట్, ఈ స్కూల్ క్లోజ్ చేయాలి అంటే కలెక్టర్ నుంచి ఆర్డర్ రావాలి. సో అటువంటి చాలా సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ యూపీ అంటే అక్కడ పాపులేషన్ 22 కోట్లు అండ్ జిల్లా 75. సో కలెక్టర్ అంటే కలవాలి, మీకు 7 days టైం పడుతుంది. కలెక్టర్కి కలవాలి అంటే నేను చూశాను, స్వయంగా చూశాను, చాలామంది 1 week గేట్ బయట వెయిట్ చేశారు, మ్యాట్ అంటే వేసుకొని అక్కడే పట్టుకొని 7 days వెయిట్ చేశారు కలెక్టర్కి చూడడానికి. చాలా సందర్భంగా ఉన్నాయి, కలెక్టర్కి చూడడానికి చాలామంది వస్తారు, బండి వస్తున్నాయి వెళ్తున్నాయి, జస్ట్ అదే
చూసేసి వాళ్ళు రిటర్న్ వస్తారు ఓకే సరే నేను కలెక్టర్కి చూసాను దర్శనం అయింది అంతే అక్కడ అదే పెద్ద విషయం సో మెల్లగా మెల్లగా నాకు కూడా ఒక ఇమేజ్ ఫార్మేషన్ అయింది మేబీ మీ అందరికీ కూడా ఒక ఇమేజ్ ఫార్మేషన్ అయింది ఈ కలెక్టర్ అంటే ఏమేమి ఉండాలి ఎలా ఉండాలి అండ్ మేజర్గా కలెక్టర్ అంటే ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ జిల్లాలో గవర్నమెంట్కి ఫేస్ లాగా ఉంటారు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇష్యూస్ కానీ ఆయన ద్వారా పరిష్కారం అవుతుంది సో ఒక ఇమేజ్ లాగా ఫార్మేషన్ మైండ్లో అయింది కానీ మొత్తం జీవన కాలంలో నేను ఐడియల్ కలెక్టర్ మీన్స్ అందరూ అనుకుంటారు అట్లాగే ఉంటారు హంబల్ ఉంటారు హ్యూమెన్ ఉంటారు గవర్నెన్స్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద చాలా గ్రిప్ ఉంటాయి ప్రాక్టికల్గా ఉంటారు త్వరగా సమస్య అయిపోతుంది కానీ లైఫ్లో నిజమే ఒక మనిషికి నేను ఎప్పుడూ చూడలేను యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఈ మన మైండ్లో 35 సంవత్సరంలో ఏదైనా ఇమేజ్ ఫార్మేషన్ అయింది నిజమే జీవితంగా నేను ఎప్పుడూ చూడలేను యు ఆర్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ సచ్ ఎన్ ఐడియల్ కలెక్టర్ విచ్ అవర్ గవర్నమెంట్ ఆల్వేస్ ట్రై టు పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి ఇది శ్రీజ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి చాలా చాలా థ్యాంక్స్ మీరు చాలా బ్రహ్మాండంగా ఫేర్వెల్ ఫంక్షన్ అరేంజ్ చేశారు అండ్ అటువంటి కలెక్టర్ సార్ కోసం ఖచ్చితంగా ఇది ఈవెంట్ ఉండాలి అండ్ కలెక్టర్ సార్ కోసం నేను జస్ట్ 2 లైన్స్లో డెడికేట్ చేస్తాను నజర్ నజర్ में उतरना कमाल नहीं नजर नजर में उतरना कमाल नहीं नफस नफस में उतरना कमाल होता है नजर नजर मीन्स జస్ట్ ఆంఖో కే సామ్నే మీరు చూసేస్తే చాలా మంది నచ్చుతారు కేవలం మాత్రమే నజర్ నజర్ కాదు నఫస్ నఫస్ అంటే ఇన్ యువర్ వెయిన్స్ సో నజర్ నజర్ में उतरना कमाल नहीं नफस नफस में उतरना कमाल होता है बुलंदियों पर पहुंचना कमाल नहीं बुलंदियों पर ठहरना कमाल होता है అట్లాగే చాలా మంది ఒక చిన్న ప్రాజెక్ట్ సక్సెస్ చేసి హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ వేరే జిల్లాకి వెళ్తారు లేకపోతే వేరే ప్రాజెక్ట్స్ వస్తాయి కానీ మన కలెక్టర్ సార్ అన్ని డిపార్ట్మెంట్స్కి టచ్ చేశారు ఎడ్యుకేషన్ ఉండొచ్చు హాస్పిటల్ ఉండొచ్చు హెల్త్ ఉండొచ్చు ఫారెస్ట్ ఉండొచ్చు అన్ని డిపార్ట్మెంట్కి టచ్ చేసి అన్ని డిపార్ట్మెంట్కి సక్సెస్ వచ్చింది సో ఇదే చాలా పెద్ద అచీవ్మెంట్ సార్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చెప్తే జనరల్గా చాలామంది చెప్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే అన్ని విషయంలో అడ్డంగా వస్తారు భూమి అనుకోండి శాండ్ అనుకోండి చెట్లు అనుకోండి అన్ని విషయంలో రోడ్ కావాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా అడ్డంగా వస్తారు సో నేను చాలా సంవత్సరం చూశాను చాలామంది ల్యాండ్ అడుగుతున్నారు ఒక మంది చెట్లు అడుగుతున్నారు లేకపోతే శాండ్ కావాలి ఇదే కావాలి అందరూ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఎప్పుడు మనకి ఏదైనా వస్తాయి ఎవరు అనుకోలేదు మీరు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం రాజా హరీష్ చంద్ర లాగా అడిగారు మీకు ఏమేం కావాలి చెప్పండి అన్నీ ఇస్తాను సో మన స్టాఫ్ కూడా సర్ప్రైజ్గా అయ్యారు కి నిజమే అడుగుతున్నారు లేకపోతే జస్ట్ ఊరికి అడుగుతున్నారు నిజం ఏదైనా వస్తుందా లేదా కానీ మన స్టాఫ్ ఉన్నారు ఇది అర్బన్ పార్క్ వాచర్స్ బేస్ క్యాంప్ వాళ్ళు ప్లాంటేషన్ వాచర్స్ జనరల్గా ఎంతమంది ఉన్నారు ఎవరికి తెలియదు మన దగ్గర 100 మంది పని చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు 30 సంవత్సరంలో ఫస్ట్ టైం వాళ్ళు ఒక కలెక్టర్కి చూశారు వాళ్ళ కోసం యూనిఫామ్ డ్రెస్ బాటిల్స్ అన్నీ ఏర్పాటు చేశారు సో యు ఆర్ ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ఐడియల్స్ ఫర్ పబ్లిక్ సర్వీస్ అండ్ అందరిలాగా మనకి కూడా బాధ ఉంది 1 year అంటే చాలా తక్కువ టైం సార్ అండ్ ఇది మనకి హోప్ ఉంది ఈ ఖచ్చితంగా మీరు ఖమ్మంకి వస్తే చాలా మంచిది కానీ మీరు మన రాష్ట్రంకి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ లాగా పని చేసి మనకి ఒక రైట్ డైరెక్షన్లో అందరికీ గైడ్ చేయాలి థ్యాంక్ యూ వదిలిపోయిన వెళ్తున్న కలెక్టర్ ముజాఫిర్ ఖాన్ గారికి వేదిక పైన ఉన్నట్టు వాళ్ళ ఆఫీసర్స్ అండ్ అందరు డిపార్ట్మెంట్ సంబంధించిన అండ్ అదర్ రిప్రజెంటేటివ్ మీడియా సంబంధించి నా నమస్కారం సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ వర్కింగ్ విత్ such a good collector. At the same time,
I have seen many officers అంటే ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఇదే సేమ్ చెప్పింది, నేను కూడా అదే మాట మళ్ళీ చెప్తున్నాం. వర్కింగ్ అండర్ వేరియస్ ప్రెషర్, స్టేక్ హోల్డర్స్ మాకు అందరికీ ప్రెషర్ ఉంటాయి. బట్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అందరి కోసం, ఇది డెలివరింగ్ ఏ రిజల్ట్ ఫర్ జనరల్ పబ్లిక్ సిటిజన్ సెంట్రిక్ ఉంటే ఇది ఇట్ ఈస్ ఎ రేర్ స్కిల్ అండ్ ఇట్ ఈస్ ఎ అచీవ్మెంట్ ఇన్ ఫ్యాక్ట్. సో ఇక్కడ చూసిన తర్వాత రెగ్యులర్గా ఎప్పుడైనా నేను ఇక్కడ వచ్చినప్పుడు దెర్ వాజ్ ఎ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఐడిఓసి. అందరూ హ్యాపీగా ఉంటున్నారు, వర్క్ కూడా డెలివర్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఎక్కడైనా మేము ఆర్గనైజేషన్లో, మీరు అందరూ ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారు, ఇప్పుడు చేస్తారా, ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్లేస్లో చేస్తారా, బట్ సేమ్ వర్క్ ఉన్నాయి, వేరే వర్క్ ఉన్నాయి, మీకు ట్రాన్స్ఫర్ బదిలీ అయినప్పుడు వేరే డిపార్ట్మెంట్ పోతే డెలివరీ ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ మీరు ఎట్లయినా ఇవ్వాలి. బట్ అండర్ వాట్ ఎన్వైరన్మెంట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్. ఈ సమయంలో మీరు అందరి మీద చాలా ప్రెషర్స్ ఉన్నాయి. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ ప్రెషర్ కలెక్టర్ విల్ బీ గోయింగ్ త్రూ. But still he kept smiling. I have seen you. So please keep your smile in the same way and keep motivating your colleagues, juniors in the same way. So that delivery will be and efficiency will be more and more. You can always improve. As he said, ayana collector garu ippudantaku cheppinaru, ekkadaina meeru pothe you target for 1%, 2%. It is not easy. It is not easy. Because first you have to create environment, you have to give freedom to your subordinates, to your staff, and andarki freedom ivalli. I have seen always memo eppudaina discussion cheste collector garu and we had been having a lot of discussions about the services, our services, what is public thinking about the services, what is political leaders and stakeholders thinking about the services, where are we heading towards, our subordinates, are we delivering what is expected of us? That is what the healthy discussion should go on between officers, subordinates and all. Then only appudu memo oka goal untundi manaku. That is very simple. It is a public service. But how to reach there? So this is a way wherein he has been successful here and previous posting also. And I am sure that you will be successful wherever you go with the same spirit and same mission to serve public with his heart, mind and total dedication. So I wish Muzammil you good luck and all the best for future endeavors. And appudu I think maybe last month and naaku kuda cheppindi collector garu that he wants to pursue further studies. And he is going. So I was also like, it's 1 year only in service, but for better career and other opportunity also, we have to come and we have to go. Yes, you will definitely all will miss. We will also miss you. That was a positive environment in the district for all officials, even for all other stakeholders which you had created. So, but then your own priorities also should not get lost somewhere in the service. Both are very important. So the goal or the responsibility which were given to him here, he has done excellently. And for your further studies and other postings wherever you are going in civil supplies department, I am sure that you will shine there. You will again set a standard for public service delivery as well as positive environment. Thank you. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.